గెలవడం తేలిక కాదురా, దానికి అదృష్టం ఉండాలి. ఏరా మణి, 99 లెటర్స్ రాసేవే, ఏం చేసావురా? ఒక్కొక్కటి తీసి అది చించి పారేసిందిరా. ఫ్రెండ్స్, మీ అందరి మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుందిరా. ప్రతి ఆడపిల్ల చేసే పనిలోనూ ఒక అర్థం ఉంటుందిరా, అది మీరు తెలుసుకోవాలి. ఆ అమ్మాయికి నా మీద ఇష్టం లేనట్టయితే నేను లెటర్ పెట్టిన మర్నాటి నుంచి ఆ అమ్మాయి గుడికి రావడం మానేయాలి, అవునా? మామూలుగా అంటే లేదా నేను రాసిన 99 ఉత్తరాలు చూసి చూడనట్టు ఊరుకోవాలి. నేను రాసిన ఉత్తరాలన్నీ నిదానంగా తీసి చించి పడేస్తుంది అంటే దానికి ఏమిటి అర్థం? ఇదొక సాకుగా పెట్టుకుని రోజు నన్ను చూడాలనేరా. మగవుల చేతలబద్ధం రా, కళ్ళు మాత్రమే నిజం. ఏమిట్రా అది? పడుచు పిల్లల మాటలు ఒక రకంగా ఉంటాయి, చేసే సైకిల్ ఇంకో రకంగా ఉంటాయి, కానీ కళ్ళు మాత్రం నిజమే చెప్తాయిరా. నేను రాసే 100వ లెటర్తో మీకే అర్థమవుతుంది. అయ్యో బయలుకు లెటరా? కాదురా, మా అన్నయ్యకి వదినికి రా. ఈ దేశంలో ఉన్న ఒక్కొక్క తమ్ముడు తనకి ఇటువంటి ఒక అన్నయ్య లేడేనని దిగులు పడవలసినంత గొప్పవాడరా మా అన్నయ్య. మా అన్నయ్య జాతి రత్నం రా, జమీందార్ రా, పాండ్రా. అరే బావా, మీ అన్నయ్య గారిని ఒక్కసారి మేము చూస్తారా? మీరు అనుకుంటున్నట్టు మా అన్నయ్య సాధారణ వ్యక్తి కాదు బే. ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉండడు, ఆయన చుట్టూ ఎప్పుడూ ఒక పెద్ద గుంపు ఉంటూనే ఉంటుంది. నాకేం 10 చేతులున్నాయా? ఒక్కొక్క సంగతి చూడాలి. వస్తున్నా. ఒక్కరూ చెప్పిన మాట వినరు. ఆకలిగా ఉందా? చెప్పనమ్మా, మరెందుకు తెలుసా? నా బంగారు కదమ్మా, తాగు తాగు. ఆయన వస్తేనే తాగుతావా? తాగు. అన్నిటికీ ఆయన రావాలా? సరే సరే పిలుస్తానండు. ఏమండి, రోజు అందరికీ ఒళ్ళు ఉద్ది నీళ్లు పోసేది నేను, కానీ తిండి మాత్రం ఆయన పెడితేనే తింటారా? ఆ చూపు చూడు. రండి. మామూలు పాటే, మీరే ఇవ్వండి. తాగడం లేదా? ఎందుకంత మొండిపోతు నీకు? ఇదిగో తాగు. నేను నీకు తండ్రి లాంటి వాడిని, రాధమ్మ నీకు అమ్మ లాంటిదే. రాధం పెడితే తాగనంటున్నా, నే పెడితే తాగుతున్నావు. ఏమి తెరతీసలే తొలివలపై నాదని.
తెచ్చింది నాకేలే నా పేరు మరచి నీ పేరు నేనే ఎప్పుడు తలచేనే నది పద పదమన్నది ప్రేమే ఉన్నది బంధమేగుంది ఆశలే తెరతీసలే తొలి బలపైనాదని ఆశలే తెరతీసలే తొలి వలపేనాదని ఈ పైరగాలి పల్లకిలో నా వచ్చెను సంగీతం చిలకను చేరి గోరింక మనసే పలికినది గీతం పట్టె మాంసం నది పదముందు కన్నది పూల మాపులలో ఆశలే తెరతీసలే తొలి వలపేనాదని ఆశలే తెరతీసలే తొలి బలపైనాదని నీ తలపులు పిలుపులు నా కొరకేనని తెలిసింది నువ్వు తెలుపక తెలిపిన వలపుకు మనసే మురిసింది నీనాలో నిన్న తప్పగానే నీ నీడనే నా తలకే నీ తోడల్లే నీ నీడల్లే వెన్నంటి ఉంటాలే ఆశలే తెరతీసలే తొలి బలపైనాదని ఆశలే తెరతీసలే తొలి బలపైనాదని ఇంకొక అడుగు పడితే ఆయాసంగా ఉంది. ఇలా పరిగెడుతున్నావే, నీకు అలుపు ఆయాసం అంటూ లేదా? ఎలా పరిగెడుతున్నావే? ఇదొక లెక్క. నాకు పుట్టదని దొరికితే చాలు, అప్పుడు పీటీ ఉషా, షైన్ అబ్రహం అందరూ నా వెనకాల రావాల్సిందే. రోజు తాగొచ్చు కదే. అంత తేలిక మార్కెట్ లో ఒరిజినల్ పుట్టతేనే దొరకదు తల్లి. పల్లెటూరులోనే ఉంటుంది. కొంచెం పుట్టతేని తేవడానికి ఈయనగారి పోవాలేమిటి? మన దగ్గర 100 మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోవచ్చు కదా. ఎందుకు వెళ్ళకూడదు అంట. ఇదిగో తమ్ముడు ఉత్తరం రాశాడు, నువ్వు మొత్తం చదివావు కదా. ఈ 3 లైన్లో ఏం రాశాడు? కల్తీ లేని పుట్టతేన కావాలని రాశాడు. వీళ్ళని పంపిస్తే ఎక్కడానికి భయపడి కల్తీ సరుకు తీసుకొస్తే అదే కదా. ఇదిగో, చెప్పోయా. తేనె తీసుకురావడం ఎంత కష్టమో తెలుసా? అవి ఎంత కష్టపడి గూడు కట్టుతాయో తెలుసా మీకు? ఆ రోజు ఇలాగే తేనె కోసం పోయి ఒకడు ఒళ్ళంతా కుట్టి 60 రూపాయలు ఖర్చు. అయ్యగారు మొహం చూస్తే తేనె టికలన్నీ చచ్చి గూట్లోనే పడి ఉంటాయి. అయ్యగారు వెళ్ళి దెబ్బకు నొక్కేస్తారు. అవును, నొక్కేస్తారు. నా గురించి గొప్పగా చెప్తున్నాడు, నువ్వు ఎగతాళిగా మాట్లాడతావే. ఏమండి, పైకి ఎక్కేప్పుడు జారి పడ్డారంటే? అదే వెళ్ళేటప్పుడు అపశిఖర పక్షిలా మాట్లాడుకో. కాదండి, తేనె టీగలు కుడితే. నువ్వే చెప్పేలా ఉన్నావే. కాదు. మాట్లాడుకో. మాట్లాడను. మాట్లాడతావే. రండి పోదాం. నువ్వా?
చాలా దూరం వచ్చాం. ఆ కొండ పైన అక్కడుంది తేనె. చాలా ఎత్తునుందే, ఎలా ఎక్కడం? ఆ? ఎవరికి? నాకు భయమా? చిట్టు కేసులోగా ఎక్కేస్తాను చూడు. రే అది తాడు. అందరూ ఇక్కడే ఉండండి, నేనెక్కడం చూస్తూ ఉండండి. బాబు ఎట్టా జరిగింది? కొండకి ఇప్పుడు కాలు జారిపడ్డాను. ఊళ్ళో ఎంత మంది అన్నప్పుడు మీరు ఎందుకంటే కొండ ఎక్కడం? మీరు చెప్పలేదనే. వస్తామండి వస్తామండి. ఏమిట్రా కుక్కర్ పిలిచినట్టు పిలుస్తున్నా? ఏంటే ఉచ్చు అంత పైనుంచి పడ్డందుకు ఈ దెబ్బలు తక్కువే. నువ్వేమనుకున్నా? కాలు మొత్తం తీసేసి వస్తుంది అనుకున్నావా? పోండి. అయ్యా అయ్యా ఏమైంది? నీకు తెలీదా? తెలుసు. మరెందుకు అడిగా? వచ్చినందుకు ఏదో ఒకటి అడగాలి కదండి. రండి. వచ్చినందుకు ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాను. చాలేదా? చాలండి. నా దాయాది ఒకడు బయట క్యూలో నిల్చున్నాడు. వాడు వస్తాడు. ఊరికే పంపించేయకండి, 4-5 వాయించి పంపించండి. కాకి తోలుతారేంటి? కాలుకేమైందండి? పచ్చ కామర్లు. నేను వస్తానండి. అయ్యా ఎట్టపడ్డారండి? అయ్యో, మీరంతా ఇలా విడివిడిగా వచ్చి అడిగితే నాకు చెప్పే ఓపిక ఉండద్దు. నేను మొత్తం ఆ కొండ దగ్గరికి రండి, ఓసారి పడి చూపిస్తాను. మరి ఇంకేంటయ్యా, పోండి. రాధమ్మా రాధమ్మా, గారడీ వాడు పామును చూపించినట్టుగా నన్ను వీళ్ళందరికీ చూపిస్తున్నావే, నాకు చాలా నొప్పిగా ఉంది. నువ్వు మాట్లాడకూడదా? ఈ విషయంలో నన్నేం మాట్లాడొద్దని చెప్పారుగా. అయ్యో హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి? ఈ ఏడాది రన్నింగ్ రేస్ లో మీరు అశ్విని నా చెప్పనే బీట్ చేయాలి. అందుకోసమే ఎక్కడా దొరకని ఈ పుట్ట తినని మీకోసం మా ఊరి నుంచి కష్టపడి తెచ్చాను. ఇదిగోండి, టేక్ ఇట్, టేస్ట్ ది థండర్. మెలుగా 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 ఒలిగిపోతుంది. ఏమిటండి ఇది? ముష్టి డబ్బు కోసం నేను ఇంత కష్టపడి తీసుకొచ్చానా? నేనేది ఫ్రీగా తీసుకోను. ఏమిటది? గుళ్ళోనే లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమా, ₹10 కర్పూరం ఇవ్వు. ఏ రాదమ్మా, ఇలా వస్తున్నానండి. ఏమిటండి? ఏమిటి పని లేనట్టు గుళ్ళో తిరుగుతున్నావు? కాదండి, ప్రతి పౌర్ణమి రోజు ఒక సాముల వారిని పిలిచి భోజనం పెడితే మంచిది. దీనికి ఇలా చెప్తే అర్థం కాదు, ఇంకోలా చెప్పాలి. సర్లే, నువ్వు వెళ్ళి స్వాములను పిలుచుకురా. రాణి, రండి స్వామి, రండి రండి రండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామి కూర్చో. దోమ స్వామి, దోమ. ఏమిటండి? స్వాములారికి భోజనం పెట్టే ముందు నువ్వు దేవుడు దండం పెట్టుకున్నావా? అయ్యో, మర్చిపోయాను. కానీ స్వామి ఆకలితో ఉంటారే, మీరు చూసుకుంటారా? బాగా చూసుకుంటా. స్వామి. కూర్చోండి స్వామి, కూర్చోండి కూర్చోవి. ఈ కర్ర ఇక్కడ పెట్టారు స్వామి? ఏం లేదు, భోజనం పూర్తయ్యాక, అంటే తమరు భోజనం చేశాక మా రాధమ్మ ఈ కర్రతో 4 వాయిస్తుంది. పోయిన నెల మీలాగే ఒక స్వామి 4 దెబ్బలు తినే భోంచేసి వెళ్ళారు. అలాగా?
ఆయనే పంపిస్తాను, ఆయనే కొట్టండి. నాకు ఓపిక లేదు. చెప్పేది వినండి, నెల నెల ఒకరిని తీసుకొచ్చి వాయిస్తే ఏమవుతుంది? ఈ నెల మీదే. ఏమిటండి స్వాములు వారు లేరు? ఏం లేదు రాధమ్మా, ఈ కర్ర అడిగారు, నేను ఇవ్వనని చెప్పాను, కోపంతో వెళ్ళిపోయారు. ఏమిటండి ఇది కర్రే కదా అడిగారు, ఇవ్వచ్చు కదా. పౌర్ణమి రోజు ఒక స్వాములు వారు దొరకడం ఎంత కష్టం. నేను ఇది ఇచ్చేసి పిలుచుకొస్తాను. స్వామి స్వామి కొంచెం ఆగండి స్వామి. దేనికి? ఈ కర్ర తీసుకోండి. నాకు నీ కర్ర వద్దు, నాకు అంత ఓపిక లేదు. స్వామి పౌర్ణమి రోజున స్వాములు వారిని ఊరికే వదిలిపెట్టరు. పిండ కూడా లేదు. తీసుకోండి స్వామి. అయ్యో నన్ను వదిలేదలే. అయ్యో వదిలేదలే. ఆగండి స్వామి. అయ్యో వద్దా. అయ్యో వద్దా. స్వాములు రాలేదా? నాకు అర్థం కాలేదండి, ఆయన ఎందుకు అలా దొంగలా పారిపోయారు. నేను ఆయన వెనకాల వెళ్ళానా, కుక్క అడ్డం వచ్చిందా? నువ్వు దాన్ని కరిచావా? ఏమిటండి మీరు, నేను అక్కడ ఆగాను, తిరిగి చూస్తే స్వాములు వారు లేరు. ఆయన ఎందుకు అలా పరిగెత్తుకెళ్లారు? ఆయన ఎందుకు పరిగెత్తుకెళ్ళాడో తెలుసా? మీకు తెలుసా? ఏ స్వాములకు చెప్పాను, భోజనం పూర్తయ్యాక నువ్వు ఈ కర్రతో 4 వాయిస్తావని చెప్పాను, ఆయనతో పారిపోయాడు. ఎందుకలా చెప్పారు? ఇలా చూడు, నీకు భోజనం పెట్టాలని ఆశుంటే కుంటాళ్ళకి గుడ్డాళ్ళకి అవిటి వాళ్ళకి భోజనం పెట్టు, ఒక ఆనందం ఉంటుంది. ఇలాంటి సోమరపోతులందరికీ పెట్టకో. వాడు ఎలా పరిగెత్తాడు చూడు, పట్టుకోగలిగావా? ఇది నాతో ముందుగానే చెప్పుండొచ్చు కదా. ముందుగా చెప్తే నన్నే 4 వాయిస్తావే. ఏ ఇప్పుడు మాత్రం వదులుతానా? రాధమా, రాధమా, ముందు రాధమా. ఇక్కడ ఇక్కడ దొంగ పిల్లి కాదు, ఇంటి పిల్లి. సరేగాని తమ్ముడుతున్న వచ్చాడా? ఈ లెటర్ నేను వినాయకుడి దగ్గర పెట్టను. నేను దీన్ని చించి పారేను, మొత్తం చదువుతా. తప్పును ఓపెన్ చేసి ఆ లెటర్ చదవండి. కానీ ఇప్పుడు కాదు, నేను 3 కండిషన్లు పెడతాను. అందులో మీరు గెలిచారంటే అప్పుడు ఇది చదువుతాను. ఏం కండిషన్ లో చెప్పండి. ఫస్ట్ కండిషన్ 642 బిఫోర్ 000 ఆఫ్టర్ 102. ఏమిటో చెప్పండి. ప్లీజ్ రిపీట్ వన్ సెకండ్. 642 బిఫోర్ 000 ఆఫ్టర్ 102. 64 వన్ సెకండ్. అదే మిగతా కండిషన్ కూడా చెప్పేశారంటే అవి కూడా కనిపెట్టేసి నా పని మొదలెడతా. ముందు ఇది కనిపెట్టండి. 642 బిఫోర్ 000 102. మణి, నేను తల చెడగొట్టుకుని ఆలోచించాను, ఏమి తెలియలేదు. ఆలోచించట నేనే కనబెడతా. లెటర్ వచ్చిందిరా. ఎవరికి? నాకా? అవును. వీడికేనా వచ్చిందా? రే మణి, బెంగళూరు నుంచి నా ఉడ్డి లెటర్ రాసిందిరా. లేవు. ఏమిట్రా? 560026. ఒకవేళ తను చెప్పింది పిన్ కూడా మనకి టోపీ వేయడానికి ముందు 3 సైఫర్లు పెట్టుంటుందిరా. పిన్ కోడ్ చెక్ చేద్దాం. దా. *642-102 త్రిమూర్తి నగర్. రే, ఇది త్రిమూర్తి నగర్ పిన్ కోడ్ రా. మీనాక్షి, సుబ్రహ్మణ్యానికి 3 పోటీలు పెట్టి ఇక్కడికి వచ్చి 3 మునుకలు మునిగినా ఆ శని వదిలిపెట్టదు. జగన్నాథరథమల్లే తరలి వచ్చే దేవి, వేడిన వరం యువాలి, నగుమో చూసి కళ్ళలోన కాంతే వెలిగే, గజ్జలలో తాళం పలికే, దయను మాలిపోతున్నదే. చేప కళ్ళ మీనాక్షివే శరణం శరణం శరణం, నన్ను చేరవచ్చిన కామాక్షివే శరణం శరణం శరణం, ఆ చేప కళ్ళ మీనాక్షివే శరణం శరణం శరణం, నన్ను చేరవచ్చిన కామాక్షివే శరణం శరణం శరణం.
సింగారించి వచ్చే బంగారు బొమ్మ శృంగారాలే తెచ్చే రంగేలి రమ్మ సింగారించి వచ్చే బంగారు బొమ్మ శృంగారాలే తెచ్చే రంగేలి రమ్మ అందము సందము అందించి వెళ్ళవమ్మా చేప కళ్ళ మీనాక్షి శరణం 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 నన్ను చేరవచ్చిన కామాక్షి శరణం 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 పిల్లగారుల్లో ఘుమఘుమలన్నీ పిల్లని కైపులా ఏటి పాటల్లో గలగలలన్నీ కదిలేని పాటలా పిల్లగారుల్లో ఘుమఘుమలన్నీ పిల్లని కైపులా ఏటి పాటల్లో గలగలలన్నీ కదిలేని పాటలా బుద్ధి పువ్వ నా ముద్దు పంచుకోవా పెదవి తేనె పువ్వ ఆరార పెట్టుకోవా మోగే 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 తప్పక మోగే చేప కళ్ళ మీనాక్షి శరణం 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 నన్ను చేరవచ్చిన కామాక్షి శరణం 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 మాఘమాసాన మాంగళ్యం తేనా పెళ్ళి మనకేనమ్మా కలిసే ఈ పొద్దు కలవర పడకే కలలే నిజమౌనమ్మా మాఘమాసాన మాంగళ్యం తేనా పెళ్ళి మనకేనమ్మా కలిసే ఈ పొద్దు కలవర పడకే కలలే నిజమౌనమ్మా చుక్కల పూలు చెత్త నీ కొప్పున పెట్టమంట మప్పుల తోట చెత్త ఆట తీర కట్టి పెడతా వచ్చే వచ్చరే వన్నెల లేకున్న చేప కళ్ళ మీనాక్షి శరణం 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 నన్ను చేరవచ్చిన కామాక్షి శరణం 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 ఇలా చూడరాదమ్మా నేను పంచాయతీ బోర్డు ఆఫీసర్కి వెళ్ళొస్తాను నా కోసం ఎవరైనా వచ్చినట్లయితే పొలం కూలీలు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పకుండా వచ్చిన వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకో. అడుగుతాను కానీ వాళ్ళు నువ్వెవరెవని అడిగితే ఏంటండి కాదు నీ తెలివితేటల గురించి ఆలోచిస్తే అయ్యో మంచి మనసున్న పంచాయతీ అధ్యక్షులకు సాలూరి పంచాయతీలో నాకు మంచి తీర్పు దొరకలేదు. భీమునిపాలెంలో జరిగే పంచాయతీలోనైనా నాకు మంచి తీర్పు లభిస్తుందని మిమ్మల్నే నమ్మాను. ముందు ఈ ఊరి వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 4 ఊళ్ళ పంచాయతీల్లో న్యాయం జరగలేదని 5వ పంచాయతీ ఏర్పాటు చేసింది ఈ అమ్మాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తీర్పు చెప్పొచ్చు. తక్కువ తీర్పు చెప్పే వాళ్ళకి చక్కని బహుమానం ఇవ్వబడుతుంది. అయ్యా ఎవ్వరూ ముందుకు రానప్పుడు ఈ మీటింగ్ ఎందుకయ్యా? పంచాయతీ ఆఫీస్ పోదాం. పండి పండి పండి. ఎవరు వెళ్ళొద్దు. జమీందార్ గారు నమస్కారం అండి. మీ సమస్య చెప్పండి. నేను ఈ పంచాయతీకి రాకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నించాను. ఏమంటే ఇది మా కుటుంబ సమస్య. ఏం మత్తు మందు చల్లిందో
నా కొడుకును బుట్టలో వేసుకుంది. నే ఉన్న వీధిలో తలెత్తుకు తిరగడానికి అర్హత లేని హీన జాతి పిల్లండి ఇది. దీని బాబున్నాడే, నేను చెబితే మీరు నమ్మరు. నా ముందు నిల్చున్నప్పుడు నడుంకి తుండుగుడ్డ కట్టుకుని మాట్లాడతాడు. ఇప్పుడు భుజాన కండువా వేసుకుని నాకు వియంకుడు కావాలంటే నా భుజాన ఉన్న కండువా తీసి నోట్లో కుక్కుని నన్ను మోసుకుపోమ్మనాల్సిందే. ఆ అమ్మాయిది హీన జాతి అన్నారే, ఏ జాతి? మనదే జాతండి. ఇక మిగిలిన వాళ్ళదందరిది హీన జాతే. ఓహో, అదా మీ ఉద్దేశం? అది వదిలేయమ్మా. ఇది వీళ్ళ పుట్టిన నుంచి వచ్చేటప్పుడు డబ్బు నగలు తేలా, ఆస్తి ఏమి తీసుకురాలా, లాంఛనాలేం పట్టాలా తెలుసా? ఇలా చూడండి, కట్నం తేలేదని కోడల మీద కృష్ణనాయుడు పోసి కాల్చే ఈ రోజుల్లో నేను 50 కాసుల బంగారం, 50,000 రొక్కం ఇస్తున్నానే, సరిపోదా? విడగొట్టేయండి. అంతేగా, విడగొట్టేద్దాం. త్వరగా తీర్పు చెప్పండి. ఇలా చూడండి, మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి నుంచి నగలు డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ పుట్టింటి నుంచి ఆస్తి తీసుకురాలేదు, వాళ్ళ పుట్టింటి నుంచి లాంఛనాలేం తీసుకురాలేదు. కానీ వాళ్ళ పుట్టింటి నుంచి కన్నెపిల్లగా వచ్చింది. అదే విధంగా మీరు పంపించగలరా? అదెలా వీలు పడుతుంది? అదెలా వీలు పడదో అదే విధంగా మీ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలిపెట్టలేడు, కాపురం చేయాల్సిందే. ఏమిటి జమీందార్ గారు ఇలా తీర్పు చెప్పారు? తీర్పు చెప్పేశాను. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలిస్తే గర్భస్రావం చేయించుకునే ఈ రోజుల్లో మీ ఊరు ఆడపడుచు కోసం పొరుగురు నుంచి నేను వచ్చి తీర్పు చెప్పి వెళ్తున్నా. నేనిచ్చిన తీర్పు న్యాయమని మీరు అనుకుంటే వాడు అమ్మాయితో కాపురం చేస్తాడో లేదో అడగండి. చేయకండి. నా కళ్ళు ముందే ఆయన అవమానిస్తే నేను అది చూస్తూ ఊరుకోలేను. ఆయనకు మీరే శిక్ష వేయాలనుకుంటున్నారు, ఆ శిక్ష నాకు వేయండి, అది నేను అనుభవిస్తాను. ఆయన చేయకండి. విన్నారా? ఈ పిల్లొద్దు, డబ్బే కావాలంటున్నారు మీ నాన్న. మీ నాన్న డబ్బొద్దు, మీరే కావాలంటుంది ఈ పిల్ల. ఎవరు కావాలో మీరే తెలుసుకోండి. నాకు నా పెళ్ళామే కావాలి. సంతోషంగా ఉండండి. సరే. వాడు వెనకాలే వస్తున్నాడే. నేను ఉదయం నుంచి చూస్తున్నాను, తోకలన్న వెనక వస్తున్నారు. ఏమిటి విషయం? టక్మని మీ కండిషన్ చెప్పారనుకోండి, నేను ఆ పని మొదలు పెడతాను. చూడండి. ఏం పని? అది ఎలా చెప్పమంటారని సిగ్గేస్తుంది. అయ్యో, సరే, మీరు రెండో కండిషన్ చెప్పండి. మీరు అడిగారో చెప్పాలేమిటి? దానికి 3 రావాలి. 3 వచ్చినప్పుడు ఆలోచించి చెప్తాను. 3 వస్తే చెప్తారా? ఏమండి 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 అయ్యో, ప్యాంటు చిరిగినట్టుందే. అయ్యో, మన ప్యాంటు తిరిగినట్టుందే. మీరు వెనకాలే ఉన్నాడు. ఎందుకు పిలిచారు? లేదా మీరు వెళ్ళండి వెళ్ళండి. నేనా? లేదు, ముందు మీరు వెళ్ళండి. లేదు, నేను తర్వాత వెళ్తాను. ఏమంటే నా ఫ్రెండ్ నన్ను ఇక్కడే ఉండమన్నాడు. చూడండి, కరెక్ట్ గా ఉంటున్నాను. మీరు వెళ్ళిపోండి, వెళ్ళండి. ఏమైంది? ఏం లేదు, పదండి. ఏమిట్రా? ఏం లేదు, ఒక పావలా పడింది, అదే వెతుక్కుంటున్నా. సరే, ఏమిటి ముఖ్యమైన చోటు జరిగింది? కొత్తగా ఏసీ పెట్టించాను, గాలి పీల్చుకుంటావా? పోతారా? ఎక్కడికి రా? టైలర్ దగ్గరికి. హాయ్, నమస్కారం, సలాం, నమస్తే, ఆదాబ్, దండాలు, గుడ్ మార్నింగ్. జాగింగ్ ఈజ్ బెటర్ దాన్ వాకింగ్, బట్ షేకింగ్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎస్ మేడం. మా అమ్మ నన్ను బుజ్జి అంటుంది, మా నాన్న నన్ను బేట అంటాడు, మా ఫ్రెండ్స్ నన్ను బాస్ అంటారు, నువ్వు నన్ను డార్లింగ్ అనాలి. దానికి నేనేం చేయాలి? మన కాలేజీ లీడర్ ఉన్నాడే, వాడికి తెలుసా? కాలేజీ లీడరా? పేరు? సుబ్రహ్మణ్యం. ఓ, ఎప్పుడు అన్నావదిల పురాణం చెప్తూ ఉంటాడే, ఆవస పెట్ట. రేపు సాయంత్రం కాలేజీ వదిలిపెట్టగానే పిల్లల గ్రౌండ్ లో వాడిని చిత్త కొట్టాలి. కొడితే ఆ తర్వాత నేను చెప్పాల్సింది చెప్తా. చెప్పిస్తాను. నీ చేత డార్లింగ్ అని చెప్పిస్తాను.
ఏమిటండి ఇది? ఈ లెటర్ మీరు కొంచెం చదువుతారా? సరే. ఇప్పుడు కాదు, ఎప్పుడండి? రేపు సాయంకాలం కాలేజ్ విడిచిపెట్టాక పిల్లర్ గ్రౌండ్ లో ఒకరిని కొడుతున్నారు. ఆ తర్వాత ఎవరిని అడగండి. ఎవరు? ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ గణేష్ ని. సుందర్రావు, చంద్రు, సుబ్బారావు, రమేష్, శోభన్, దిలీప్, దినేష్ వీళ్ళని కూడా కొట్టాలి. నాయనా సుందర్రావు, అయ్యా రావయ్యా. ఎందుకయ్యా? నా ఆస్తి రాసి ఇవ్వడానికి. నా మాట వినండి, అందరినీ వీలుగా పిలిచి నేను బాధలేను. పేర్లు చెప్తాను, ఒక్కొక్కరు వచ్చి చేరండి. సుబ్బారావు, రమేష్, శోభన్, దిలీప్, దినేష్ అందరూ త్వరగా వచ్చి చేరండి. ఆగండి బాబు, బాగానే ఆగండి. మీరు చెప్పినట్టల్లా చేశాను. నెక్స్ట్ కింద రాసింది చూడండి. కింద రాసి పెట్టారా? లెటర్ లో. ఓ త్వరలో 3వ కండిషన్. అదే మిస్ మీను ఎప్పుడు చెప్తారు? చెప్తాను. అయ్యో చంపుకు తింటోంది. అయ్యో ఆలస్యం అయిపోయింది, చొక్కా ఇవ్వు. ఇదిగోండి. ఏమండి, మన సుబ్బు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పాస్ అవడానికి మాంకాళమ్మ గుడికిపై సూదులు గుచ్చుకోమంటారా? ఏంటి? అదేనండి, నాలుగు మీద గుచ్చుకుంటారేనా? నువ్వు నోట్లో సూదులు గుచ్చుకుని బ్యాన్ ఊర్లో తిరిగితే నా పరువు మర్యాద గంగలో కలుస్తాయి. లేదండి, ఇంట్లోనే అమ్మా ఉంటాను. తల్లి, ఇది అంతకంటే కష్టం అమ్మా, నువ్వేం చెయ్యొద్దు. పోనీ నన్ను గుండ తొక్కమంటారా? ఏంటి? అదేనండి, నిప్పులు గుండం. నా నెత్తి మీద తొక్కు. నెట్టిని తొక్కితే పాస్ అవుతాడా? పాస్ అవుతాడంటే తొక్కుతావా? మొద్దు కడువాయి. ఉమ్, ఉమ్. ఎన్నో పనులున్నాయి, వితండవాదం చేస్తున్నావే. వస్తా. ఏమండి? ఇదిగో నువ్వు మళ్ళీ మాట్లాడావంటే సుదులతో నేనే పొడుస్తాను. మాట్లాడు. అది కాదండి. ఇలా చూడు, ఆ రోజు నువ్వు గొడవ చేయడం వల్లే నా కాలు విరిగింది. అదే. ఇదిగో నువ్వేదైనా మాట్లాడి నాకు ఈ రోజు ఏదైనా అయితే దానికి నీదే బాధ్యత అవుతుంది. మాట్లాడుకో. ఏం తెలివితేటలే నీకు.
అక్కడ నా పంచ ఉంది, తీసి బీరువాలో పెట్టు ముద్దు. ఆయన పంచి లేకుండా పోతుండ్రా, మనకి నువ్వు పంచా? నీకేమైనా బుద్ధి గిట్టి నువ్వు సరిపోయిందా? పళ్ళు రాలబడతా, ఎదురించి మాట్లాడుతున్నావా? బాబు ఇంట్లోనేగా పని. ఆయన పంచి లేకుండా ఏదో ప్లానింగ్ తో బయటికి పోతున్నారు. అది ఏంటనేది కనుక వస్తా. ఏమిటిది, అందరూ పంచలు లేకుండా వస్తున్నారు? ఏమిటి ఏమిటా? ఎందుకు పంచి విసిరేసావు? అందరూ డ్రాయర్లతో వస్తున్నారు, మీకు పిచ్చెక్కిందా? మేమంతా డ్రాయర్ తో వస్తే పిచ్చోళ్ళ, మీరొస్తే పిచ్చోళ్ళు కదా. అయ్యయ్యో, అయ్యో రాధ కూడా చెప్పలేదంటే. చెప్పాను, పాప అన్నాను, సైగ చేశాను, నన్నేం మాట్లాడుతున్నారుగా. అందుకని నోరెత్తకుండా తమాషా చూస్తున్నావా? ఆయనంటే మర్చిపోయి వచ్చారు. మీ అందరికి ఏంటి మొక్క పొటయా? విన్నారా, బొక్కుబడి ఆడ అడుగుతుందిరా. అవునరా, గొప్పలు చేస్తే తప్పు లేదు, చిన్నాళ్ళు చేస్తే తప్పు. గోవిందా, గోవిందా, గోవిందా. అన్నయ్య, బాబు ఇంట్లోకి రా. అన్నయ్య ఇంట్లో ఉన్నారా? వాకిట్లో నిలబెట్టామంటే ఇంట్లో రావా? దానికి ఇప్పుడు టైం లేదు అన్నయ్య. ఏదైనా గొడవ? అలాంటిదేం లేదు. సావిత్రిని ఇవాళ హాస్పిటల్లో చేర్చమని డాక్టర్ చెప్పారు. చెప్పారా? చాలా సంతోషం. నేను సంతోషంగా ఉండడానికి కారణం మీరే కదా. సావిత్రిని ఆసుపత్రికి తీసుకుపోయేప్పుడు దగ్గర మీరు ఉండాలని సావిత్రి ఆశపడుతుంది. గర్భవతి ఆశ. మా కోడల్ని అమ్మవారి గుడికి తీసుకుపో. పూజారి ఇంట్లో ఉంటారు, ఆయన తీసుకుని నువ్వు గుడికి పోయి అమ్మవారికి అర్చన చేయించి ఆ తర్వాత అమ్మాయిని ఆసుపత్రికి తీసుకుపో. సరేనన్నా. త్వరగా పో. సావిత్రి ఉంటామ్మా, ఒళ్ళు జాగ్రత్తగా చూసుకోమ్మా. క్షేమంగా వెళ్ళారు. ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. ఇంత త్వరగా మనసు మార్చుకుని ఆ పిల్లని చేరదీశారే. మనసు మార్చుకున్నానా? నేనెప్పుడు పై జాతి వాడినా. బండి నాన్నగారు, చక్రానికి పేరు తీసేశారు. బండి నాన్నగారు, బండి ఆపు. అయ్యో!
రథమా, త్వరగా. కొంచెం ఓర్చుకో తల్లి. ఆ కనకదుర్గమ్మ తల్లిని తెలుసుకోమ్మా. అన్నగారు చాలా థ్యాంక్స్ అండి. అంతా శుభంగా జరిగిందిగా, ఇంకేంటి? చాలా సంతోషం అండి. జమీందార్ గారు దేవుళ్ళ వచ్చి కాపాడారు. మీరు చల్లగా ఉండాలి. మంచిదమ్మా, బిడ్డను చూడు. వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి రండి. సరే అన్నయ్య. నిన్న మ్యాచ్ చూసా? ఒరే, మణి ఎక్కడరా? అటు పోతున్నాడు రా. రే మణి, ఏంట్రా? నీ కేసును చూసారా? ఎక్కడ? మామూలుగా గేట్ పై వెళ్ళా, మామూలుగా నీ కేసు వచ్చింది. మామూలుగా ఏంటి విషయం అని అడిగా. ఏముంది? నీకోసం వస్తుందట. అచ్చి, ఇది ముందే చెప్పి తర్వాత కదా, పడుకో. హలో, హలో. నా కోసం వస్తున్నారట కదా? అవును. ఏమిటి విషయం? వరల్డ్ లో ఎక్కువగా జనాభా ఉన్న దేశం ఏది? ఏమిటి? చెప్పండి. ఏ దేశం? చైనా. ఇండియాలో? బాంబే. ఈ ఊటీలో? ఏంటండి ఇది? చెర్రింగ్ క్రాస్. రేపు ఉదయం 10 గంటలకి చెరింగ్ క్రాస్ దగ్గర నన్ను మీరు కిస్ చేయాలి. తప్పకుండా అలా నన్ను కిస్ చేస్తే అదే పబ్లిక్ ప్లేస్ లో అంతమంది ముందు నేను మిమ్మల్ని ఐ లవ్ యూ అని చెప్తాను. మీరు ఇంతవరకు ఊటీలో ఫ్లవర్ షో చూసుంటారు, డాగ్ షో చూసుంటారు, ఫ్రూట్ షో చూసుంటారు, గుర్ర పందాలు చూసుంటారు. మొట్టమొదటిసారిగా ఇంకా కొన్ని నిమిషాల్లో ఇదే స్థలంలో మా కాలేజీ విద్యార్థుల గుండెల్ని గడియారపు పెండులములా ఆడిస్తున్నటువంటి స్వప్న సుందరి, వయ్యారి భామ, మెరుపుతీగ మీనాక్షిని అదే కాలేజీకి చెందిన మణి అనే సుబ్రహ్మణ్యం కౌగిలించుకుని పెదవులతో పెదవులు కలిపి ముద్దుల వర్షం కురిపించబోతున్నాడు. ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆనందించండి.
భరించాలా ఆడపిల్లను అవమానపరుస్తా చేస్తావా అవుట్ సైడ్ రోమియోవా అయ్యా వాడిని కొట్టద్దు, దయచేసి వాడిని కొట్టద్దు. ఏమిటమ్మా ఏమిటి నా పోలీస్ స్టేషన్ చేడుస్తున్నావు? ఎవరు? సుబ్రహ్మణ్యం వదిన, నేను అన్నయ్యనే, బురిపాలెం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ని. ఏమిటి ఏమిటయ్యా? ప్రెసిడెంట్ అంటే పోటుగాడా? కష్టపడి నాలా చదివి పోలీస్ అధికారిగా వచ్చినట్లయితే పరువు మర్యాదలు తెలిసి ఉంటాయి. మీ ఊరు వాళ్ళందరికీ టోపీ వేసి నువ్వు ప్రెసిడెంట్ అయి ఉంటావు. అంచేత నీ తమ్ముడు నడి రోడ్లో అంత ట్రాఫిక్ ఏరియాలో ఇష్టం లేని ఒక అమ్మాయిని బలాత్కారం చేశాడయ్యా. ఏ ప్రెసిడెంట్ తమ్ముడనే పొగరయ్యా వాడికి? నా తమ్ముడు చేసిన తప్పు కావచ్చు. కావచ్చేమిటి? తప్పే. తప్పే. ఎంత డబ్బు ఖర్చైనా సరే నా తమ్ముడిని జామీన్లో తీసుకెళ్తాను. ఇదిగో డబ్బు. ఎవరన్నా రికమెండేషన్ బాబతుంటాడు, వాడి చేతికి ఇవ్వు. నేను సెలెక్ట్ అయ్యి వచ్చాను. కోర్టు ఆర్డర్ ఉందా? వదిలిపెడతాను. అటువంటి పౌరబోతులు 4 రోజులు లాకప్లో ఉంటాయని దారిన పడతారు. అయ్యా, మా కుటుంబ పరువు మర్యాదలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరే కాపాడాలి. చూడమ్మా, ఈ కాకి యూనిఫామ్ వేసుకుంది మీ కుటుంబ మర్యాదలు కాపాడడానికి కాదు, ఈ దేశ గౌరవాన్ని కాపాడడానికి. లే రాధమ్మ, రాధమ్మ, రేపు ఆదివారం, సోమవారం కోర్టు ఆర్డర్తో వద్దాం. అయ్యో, అంతవరకు మరి సబ్బు. వెళ్దాం. సార్, ఆ రోమియో కట్లోడది. ఎస్ సార్. మీ అన్నయ్య మ్యాటర్ నాకు నిన్నే తెలిసింది. ఆయనున్న ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదని చెప్పారు. డిపార్ట్మెంట్లో నాకే చాలా ఆశ్చర్యం వేసింది. మీ వదిలికి నీ మీద అభిమానం ఉన్నందువల్లనే నాకు దండం పెట్టి ఎంతగానో ఏడ్చింది. ఆవిడ మొహం చూస్తే నాకే బాధగా ఉంది. నీ మీద ఇంత అభిమానం చూపించే మీ అన్నయ్య వదిన ఉన్నప్పుడు నీకెందుకు ఇలాంటి పనులన్నీ? సార్, నన్ను ప్రాణంలా చూసుకునే ఆ అన్నయ్యకి వదినికి త్వరగా వివాహం జరగాలనే నేను నీ పని చేశాను సార్. అన్నా వదినలంటావు, కానీ వివాహం కాలేదంటున్నావు. అవును సార్, అప్పుడు మా అన్నయ్యకి 12 ఏళ్ళు, మా వదినకి 6 ఏళ్ళు. నేను ఇంకా పుట్టనే లేదు. ఇంకో 10 నిమిషాల్లో మీ ఆవిడని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కాదు, ఇంట్లోనే పురుడు పోసుకుంటుందని మీరు మొండి పట్టుపట్టారంటే ఆ తర్వాత నేను గ్యారెంటీ చెప్పలేను. అవును బాబా, ఆలోచించాను. డాక్టర్ గారు చెప్పినట్టు చేయి. త్వరగా త్వరగా స్టార్ట్ చేయవయ్యా. కొంచెం వచ్చుకోమ్మా. సిద్ధాంత్ గారు, మంగళసూత్రం ఇవ్వండి. ఆగండి. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. చట్టాన్ని మీరి ఈ వివాహం జరిపిస్తే మిమ్మల్ని
మీ బంధుమిత్రులందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. మీరందరూ కొంచెం ప్రశాంతంగా కూర్చోండి. చిన్న పిల్లలకు వివాహం జరిపించడానికి ఏ చట్టంలో అవకాశం లేదన్నారు. ఆ చట్టానికి ప్రతినిధైన మీ ఎదుట నా బంధుమిత్రులందరూ ఈ మంటపంలో ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఈ లగ్నానికి నిశ్చితార్థం జరిపిస్తాను. లేచిరా రాదమ్మా, రామ్మ. ఇలా చూడమ్మా, నువ్వే ఒక చిన్న పిల్లవి. ఇకపైన ఈ చంటి బిడ్డను కాపాడవలసిన బాధ్యత నీదేనమ్మా. తెలుపుతున్నా నీకి కలతేలా తోడుగనే లేనా వగతేనా తెలుపుతున్నా నీకి కలతేలా తోడుగనే లేనా వగతేనా లాలి పాడే పాడేదా
సార్, నా దృష్టిలో మాత్రం ఆవిడ వదిన కాదు, అమ్మ. ఎప్పుడో ఎవరో మా అన్నయ్యని వదిలిని చూసి మీ ఇద్దరికి వివాహం అయితే నన్ను సరిగ్గా చూసుకొని ఎగతాళి చేయడం వల్ల ఏ రోజు నాకు వివాహం జరుగుతుందో ఆ రోజే వాళ్ళకి వివాహం పంతం పట్టారు సార్. సార్, మా అన్నయ్య వదిన మనసారా కూడా ఎవరిని నొప్పించలేదు సార్. ఆ మంచి మనుషుల్ని పోలీస్ స్టేషన్కి రప్పించి తలంచుకున్నట్టు చేశాను సార్. అది నాకు బాధగా ఉంది సార్. తొట్టుకోలేకుండా ఉన్నాను సార్. వాళ్ళిద్దరికీ ఇంకా పెళ్లి కానప్పుడు ముందు చిన్నవాడిని నా పెళ్లి ఎలా జరిపిస్తారు సార్? నేనే ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళ పెళ్లి త్వరలో జరుగుతుంది అనుకున్నాను సార్. కానీ దానివల్ల ఇంత పెద్ద అవమానం ఏర్పడుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు సార్. అన్నయ్య మోహన్ చూడడానికి నాకు మోహన్ చెల్లటం లేదు సార్. ఆయనతో చెప్పి నన్ను క్షమించమని సార్. వాడికి క్షమాపణ లేదు. తప్పు చేస్తేగా వాడిని క్షమించడానికి. రామాయణంలోని లక్ష్మణుడు లాంటి వాడు నా తమ్ముడు. ఆ అమ్మాయి తప్పు చేసి ఉంటుంది. నా తమ్ముడు ఇలాంటి అవమానం పొందడానికి కారణమైన ఆ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకుంటేనే మా కుటుంబానికి గౌరవం. ఇదిగోండి సార్ కోర్టు ఆర్డర్. దిగులు పడకరా, మేమున్నాం. న్యాయం చేయిస్తుంది. సార్, మీనాక్షి మావే వచ్చారు. రానివయ్యా, వస్తే ఏంటి, నీ పని చూసుకో. సార్, మీనాక్షి స్వయంగా రాసిచ్చిన లెటర్. ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయండి. ఆ సుబ్రహ్మణ్యం గారిని 7 ఏళ్లు జైల్లో తోయండి. ఏమిట్రా ఈ కంప్లైంట్ మొత్తం చదివా కూడా పోలీసు వాడు ఇలా మాట్లాడుతున్నారని అపార్థం చేసుకోవద్దు. ఆ కుటుంబం గురించి మీకు సరిగ్గా తెలియనందువల్లనే ఆ సుబ్బుని ఏమైనా సరే 7 ఏళ్లు జైలుకు పంపాలని ఎగురుతున్నారు. తప్పు మిస్టర్. ఆస్తిలో కానీ, గుణంలో కానీ, ప్రేమలో కానీ ఆ కుటుంబంతో సరితూగే ఒక సంబంధం మీరు జన్మలో మీ మేనకోళ్ళకి తేలేరు. ఆ పిల్లంటే అతనికి ఇష్టం ఉండడం వల్లనే మీనాక్షి దగ్గర అలా ప్రవర్తించాడు. మంచి మనసుతో వాళ్ళకి పెళ్లి చేసేయండి, అదే మంచిది అనుకుంటాను. ఇష్టపడ్డాడని ఆ పిల్లను వాడికి వదిలేస్తే మేనమామని నాగతేమవుతుంది. నేను ఇష్టపడిన పిల్లని ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేయమని సలహా ఇస్తున్న మీరు ఈ కాకి డ్రెస్ వేసుకోకుండా ఇది పోలీస్ స్టేషన్ కాకుండా ఉన్నట్లయితే నా తడాకా చూపించేవాణ్ణి.
నేను ఒక మనిషితో మాట్లాడుతున్నాను అనుకున్నాను, కానీ వాడి మాటలు విన్నాక తెలిసింది వాడొక పశువు అని. ఆ పిల్లే కంప్లైంట్ ఇవ్వడం వల్ల కోర్టుకెళ్ళి నీ తమ్ముడే తన్ని బలాత్కారం చేశాడని చెబితే నీ తమ్ముడికి ఖచ్చితంగా 7 ఏళ్లు శిక్ష పడుతుంది. ఎనీహౌ, ఇది మీ సొంత వ్యవహారం. ఏం చేయాలో మీరే నిర్ణయించాలి. 1 minute. నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఆల్ ది బెస్ట్. ఎంత దమ్ము లేకపోతే మేజర్ కాని ఆడపిల్లని నడి రోడ్లో నిలబెట్టి బలాత్కారం చేయాలనుకుంటాడు నీ తమ్ముడు. ఆ అమ్మాయిని ఒకసారి పిలిపించండి. ఆవిడని క్షమాపణ అడిగేసి కేసు వాపస్ తీసుకోమంటాను. నీలాంటి వాళ్ళకు క్షమాపణ? అక్కడ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాం కదా, కోర్టు వాళ్ళే చూసుకుంటారు. ఎందుకు అనవసరంగా ఆయన మీద చేసుకుంటాం? ఇప్పుడు నువ్వు పోతావా లేదా? ఈ తప్పు ఏదో రోజు అనుభవిస్తాం. బాబు బాబు వద్దు బాబు వద్దు. ఆగు బాబు ఆగు. ఆగరా. వెళ్ళాలనుకుంటే ఇది దాటి వెళ్ళు. మా అన్నయ్య భుజం మీద ఉండాల్సిన కడ్డువ ఎప్పుడూ నేల మీద ఉండకూడదు. అది భుజానే ఉండాలి. మన ఇంటి కుక్క కూడా నిన్ను కొట్టిన వాడిని చూస్తే కండలు చీల్చేస్తుంది. నన్ను ఊరుకోమంటావా? సుబ్బు సుబ్బు ఆగరా. నేను చెప్పేది వినరా. రేయ్, ఎందుకు ఆపేశారు? ఈ పసిబిడ్డ మీద బండి ఎక్కించకూడదనేగా. పుట్టిన దగ్గర నుంచి మిమ్మల్ని ఎత్తుకుని పెంచారే, ఆ అన్నయ్య మాట మీరు కాదని వచ్చేసారే, ఆయనకి ఎలా ఉంటుంది? కొంచెం కాలు వేసినా త్రాసు ముళ్ళు ఆడుతుంది. కానీ మీ అన్నయ్య ఎప్పుడూ మారండి. చదవరా. వాణ్ణి చితకబాదడానికి నాకు 1 నిమిషం సేపు కూడా పట్టదు. నేనెందుకు దెబ్బలు తిన్నానో తెలుసా? నీ మీదున్న ప్రేమరా. అన్నయ్య, అవునరా. నువ్వు 7 ఏళ్లు జైలుకు పోకూడదు, ఆ అమ్మాయి జీవితము పాడవకూడదు. దీనికి నేను పరిష్కారం చూసే వరకు నువ్వు ఓపికగా ఉండాలి. ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళి సుబ్రహ్మణ్యమే బలాత్కారం చేశాడని చెప్తే 7 ఏళ్లు శిక్ష. ఆ అమ్మాయి అలా చెప్తుందా అండి? అదే నాకు అర్థం కావట్లేదు రాధమ్మా. ఏం అర్థం కావడం లేదు? వాళ్ళ మావయ్య నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వారిస్తూ ఒక మాట అంది. ఏమంది? వీటన్నిటికీ చేర్చి నువ్వు ఒక రోజు అనుభవించబోతావు అంది. ఎందుకలా అందో అర్థం కావట్లేదు. కానీ ఆ అమ్మాయికి వాళ్ళ మావయ్య అంటే ఇష్టం లేదని తెలిసిందే. ఆ అమ్మాయి నేనే విరోధం అనుకుంటే వాడు కొడుతున్నప్పుడు అడ్డం చాపాల్సిన అవసరం లేదే. అంటే ఆ అమ్మాయి మనసులో ఏదో సమస్య ఉంది. అసలు ఆ సమస్య ఏమిటో తెలుసుకుంటే మనం సుబ్రహ్మణ్యాన్ని కాపాడచ్చు. ఏమండి, మనకి నమ్మకమైన ఒక అమ్మాయిని అక్కడికి పని మనిషిగా పంపించి ఆ అమ్మాయి మనసు తెలుసుకుంటే దానివల్ల పని అవుతుందా? ఆడపిల్ల మనసు మన ఆడపిల్లకే తెలుస్తుందండి. నువ్వు అంటున్నది నిజమే, కానీ నమ్మకమైన మనిషి కావాలి. దానికి ఉన్నారులేండి.
ఏమండి ఏంటండి ఈ వైపు పోతే చింతపల్లి వస్తుందా? అది రాదండి మా అన్న అక్కడికి వెళ్ళాలండి. అలాగండి. హాయ్. సర్లేండి మీరు వెళ్ళండి. హాయ్. అయ్యో ఆరంభమే అపశకునంగా ఉంది. ఏమండి ఏమండి కృష్ణవేణమ్మ గారి ఇల్లు ఎక్కడుంది? ఆవిడిల్లు కొంచెం దూరం అండి. ఆవిడ ఇప్పుడు గుళ్ళో ఉంటే ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి చూడండి. సరేనండి. ఇప్పుడు ఇక్కడ జరగబోయేది స్వయంవరం అండి. ఇది ఏర్పాటు చేసింది మన బుచ్చిబాబు గారండి. ప్రజా సేవకుడు దేశ సేవకుడు అంటారు చూడండి, అది ఈయనేనండి. ఆయన కూర్చున్న స్టైల్ చూడండి. బుచ్చిబాబు గారండి మన దేశాన్ని బాగు చేద్దామని పెళ్లి చేసుకుందాం స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నారండి. కానీ మనసు కలిస్తేనే కదండి పెళ్లి. కొంచెం గడుసుగా ఉన్న ఆడవాళ్ళందరూ పడుచు పిల్లల దగ్గర దూరంగా కూర్చోండి. ఏమండి నేను పేరు పెట్టి పిలిచిన ఆడవాళ్ళు మాత్రం ఏదికి మీద రండి. ఏరా నా మనసుకు నచ్చినట్టు ఎవరు లేరే. ఏమండి దూరం నుంచి చూస్తే అట్టాగే ఉంటదండి. పక్కకు వచ్చి ఒక ఊపు ఊపారంటే కంటికి బానే ఉంటదండి. అంతేనా? అవునండి, పగలంతా ఏడెక్కించే సూర్యుడు పొద్దుకుకిన తర్వాత చందమామలా ఎలా మారిపోతాడో ఆడవాళ్ళు కూడా అంతేనండి. సరే ఒక్కొక్కరిని రమ్మను. అయ్యా పసుపు రంగు చూస్తుంటే మనసు బూసలు కొడుతుందండి. స్టైల్ చూస్తే నగ్మలా ఉందండి. నడక చూస్తే సీరియల్లా ఉందండి. అయ్యో బాబోయ్ పిల్ల ఎంత గొప్పగా తిప్పుతోందండి. పచ్చ చీర తిరగడం చూస్తే నాటిరాని పద్మిలా ఉందండి. అయ్యా నన్ను ఎందుకు కొడుతున్నారండి? నాకున్న అంతస్తుకు నేను అప్పుడే పద్మిని చేసుకుని ఉండేవాడిని. అంతకంటే బెటర్ ఫిగర్ కోసం వెతుకుతున్నా, దీన్ని పొమ్మని చెప్పు. నీ మొహం చూపిస్తూ పోవే. అయ్యగారు ఈ లక్క పెడితే నాకు నచ్చలేదండి. ఏదో మాట వరుసగా అన్నాను. అంటే ఎవడో పెళ్లి చేసుకుని నాశనం అయిపోతే పోనీ అన్నావా? అయ్యా నేను అలా లేదు అనుకోలేదండి. వద్దు, నువ్వు కంప ముంచేంత వరకు మాట్లాడుతూనే ఉంటావు. పిలువు నెక్స్ట్ ఐటమ్. సరస్సు రామ్మ చూపించి నీ సొగసు. నీవే నానను పిలచినది, నీవే నానను తలచినది, నీవే నా హృదయములో కలవరమాయే మదిలో. అమ్మా పాట అయిపోయమ్మా, నేను ఎట్లా వస్తాను పో పో. ఏమండి ఈ పిల్ల మీకు నచ్చలేదండి? ఏ మీకు నచ్చకపోతే నేను పెళ్లి చేసుకుందామని. అంటే నేను చవట్నే, నువ్వు తెలుగుగలవాడివనా? ఎటు ఆడ మనిషి అంటే ఆడవాళ్ళకి వండి పెడుతుంది, కట్టసుకాలం మనతో పాటు పంచుకుంటది కదండి. అంటే నేను చవట్ననే అంటావు? ఆ మాట నానొట్టేయాలంటానండి. ఏ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి నా చేతి అయ్యా మా అయ్యగారిని పిలవమంటారా? నెక్స్ట్ కేసు పిలువు. పంకజం లేవలేకపోతే నన్ను లేపవే. వెళ్ళవే. ఎరా ఇప్పుడే వాసం పొంగులా ఉంది. అంతా పోను పోను సర్దుకుపోద్దండి. చూద్దాం. నెమలత్తం చూడండి. నీవు నా ఊహలందే నిలిచావు, నేను నీ కళ్ళలోనే నిలిచాను. వేయి జన్మ. అమ్మా రా ఇలా రా. అక్కడ పురుషోత్తం గారి దగ్గరికి వెళ్ళి పాడు. ఆయనే అందకాళ్ళకి అందగాడు, లక్షలకు అందగాడు అంటారు వాళ్ళు. అయ్యా, అయ్యా, అయ్యగారు దగ్గర పట్టుకోండి. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. ఇక్కడ కృష్ణవేణమ్మ గారు ఉన్నారా? ఏమండి మిమ్మల్ని కృష్ణవేణమ్మ గారని ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆవిడ గుళ్ళో ఉంటారు. ఏ గుడికి? ఈ వీధిలో మూలగా ఓ గుడుంది. ఆ గుడికా? సరేండి. ఈ పిల్లే నాకు నచ్చిందని గుళ్ళో మా అమ్మతో చెప్పేస్తాను. అయ్యా బాగండి. అయ్యా పోగండి. అయ్యా పోగండి. నేను వదలండి. నేను నీకేం ద్రోహం చేశాను? ఏమిట్రా ఇది? అయ్యా ఇక్కడ ఆడవాళ్ళందరూ మీకు నచ్చలేదండి, కానీ ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరికీ మీరే సూపర్ స్టార్ లా ఉన్నారండి. అయ్యా నేను వదలండి. అయ్యా పోగండి. అయ్యా ఆగండి. అయ్యా ఆగండి. శుభకార్యానికి పోతుంటే ఆగండి. ఏమిట్రా? ఆగండి. 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 ఏంటయ్యా ఆగండి. నా ఇంట్లో దీపం పెట్టాల్సిన వాడు నువ్వేరా? నువ్వే ఇలా ద్రోహం చేస్తే ఎలారా? ఏంటయ్యా ఈ శనిగొట్టు మొహాలు ఎవరు పెళ్లి చేసుకుంటారా? శనిగొట్టు మొహాలంటారు. కనికట్టి విద్యలో తలతల్లాడిపోతున్నారు. ఉండయ్యా పొండయ్యా. గబుక్కు నిల వదిలేసావేమిట్రా? పొండయ్య మా ఇల్లు వచ్చింది, నేను పోతా. మీ ఎట్ట వచ్చాడు పొండయ్య. మీరు ఎట్ట పోతే నాకైతే సావండి. రైలు పట్టాలి తలకైతే తలకాయ పెట్టి పట్టుకోండి.
కృష్ణవేణమ్మ గారు ఉన్నారా? ఆవిడ ఇంటి దగ్గర ఉంటారు, వెళ్ళండి. సరేనండి. నువ్వే నన్ను కాపాడాలి తండ్రి. కాపాడాలి, ఎవరైనా కాపాడండి. అయ్యో అయ్యో, లేవడమ్మా, సీతాపతి సిద్ధాంతి గారు ఒకసారి చెప్పారు, నీకు జలగండం ఉంది, ఒక పరాశక్తి వచ్చి నిన్ను కాపాడుతుంది అని. ఆ పరాశక్తి నువ్వే. నేనే. అమ్మా, నేను దేవుడికి దండం పెట్టుకొస్తాను. నేను నేను వదిలిపెట్టను, ఇక్కడి నుంచే దండం పెట్టుకో. నువ్వు అక్కడికి వెళ్ళి అటు నుంచే పోతావు. లేదమ్మా, మీ ఇంటికే పని కోసం వచ్చాను. అవును, నిజంగా? అవునమ్మా. సరే, దండం పెట్టుకుని రా. జరగండి జరగండి. నాయనా నాయనా, నేను ఎట్లా పడ్డారా? తెలుసు. తెలుసా? మరి నీకు ఇవాళ అనుకోకుండా ఒక మంచి విషయం గురించి చెబుదాం అనుకున్నాను. అపశకునలా మీ అమ్మ ఏట్లో పడిందని ఎవరో చెబితే వచ్చాను. చీటికి మాటికి ఏట్లో పడి చస్తానంటావుగా, ఇవాళ నిజంగానే ఏట్లో పడ్డావా? కావాలని పడ్డా, కాలు జారి పడ్డారా? అప్పుడు ఆ పరాశక్తి వచ్చి నన్ను కాపాడింది. అది పరాశక్తి. నీకు అవమానంగా లేదు? మేము ఇతను కొడుకుని తాడి చెట్ల బతుకున్నప్పుడు ఒక ఆడపిల్ల కాపాడింది అంటున్నావే, ఏట్లో పడి పడంగానే నాకు ఫోన్ చేసి ఉండొచ్చుగా. నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఏమా, మేము ఇతను అన్నదమ్ములు వాణి సుగ్రీవుల్లో ఉన్నప్పుడు నువ్వెవరు మా అమ్మని కాపాడడానికి? కోతిలో కూర్చున్నావే. మనసు పరిమళించెనే, తను పరవశించెనే, నవ వసంత గానముతో నీవు నటన చేయగనే. మనసు పరిమళించనే, తను పరవశించనే, నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే. ఏమిటండి నా సంచి మీరు పట్టుకొస్తున్నారు? నీ బరువే మొయ్యాలనుకుంటున్నాను. అదేమన్నా సిమెంట్ బస్తానా? మామూలు సంచేగా. మంచి అమ్మ, మాట్లాడుకో. ఇక ఇప్పటి నుంచి నేను మాట్లాడవలసింది ఎంతో ఉంది. రే ఆగరా. ఏమిటమ్మా? వీడేనమ్మా మా చిన్న అబ్బాయి. నమస్కారం అండి. ఎవరిది? ప్రస్తుతానికి ఇంటి పని మనిషి. ఓహో, వెళ్ళండి వెళ్ళండి. పరాశక్తి, ఇది తీసుకో. సరేనండి. ఇది ఎక్కడ దొరికింది? అమ్మని ఈ పరాశక్తి కాపాడిందిరా. మమ్మీ సేస్ ది గాడ్. సరైన మెంటల్ కేసే. నేను మెంటల్ కేసులో ఉన్నానా? అందులో డౌటే ఉంది. అయ్యో, డౌటే ఉందా? ఈ లోకంలో మనలాంటి గొప్ప వాళ్ళని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. రే సుబ్బు, ఏం చేస్తున్నావురా? వస్తున్నానయ్యా. ఏంటనే? ఎరా, మీ వదిన తోటకు వచ్చేది అక్కడికి రాలేదు, యూనియన్ ఆఫీస్కి వచ్చేది అక్కడికి రాలేదు. ఎక్కడికి పోయి ఉంటుంది? అలాగనే, ఇప్పుడే వెళ్ళి చూసొస్తా. రే సుబ్బు, ఏమిటన్నయ్య? అదేరా, పేరేంటి? అవసరానికి జ్ఞాపకం రాదుగా. పార్వతి, ఆవిడ కోడలు కడుపుతో ఉందిగా, ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది. మీ వదిన అక్కడికే వెళ్ళుంటుంది. అవునన్నయ్య, నేను పొద్దున అటే వెళ్ళాను, ఇల్లు తాళం వేసింది, అయితే ఆసుపత్రికి వెళ్ళారని చెప్పారు. అయితే తప్పకుండా అక్కడికే వెళ్ళుంటుంది. అన్నయ్య, నువ్వు తింటానంటే అన్నం వడ్డించేస్తాను. వద్దురా, నేను టౌన్కి వెళ్తున్నా, వకీల్ని చూడడానికి అక్కడే ఫోన్ చేస్తా. మీ వదిన వస్తే చెప్పు. నువ్వు తిన్నావా? నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తింటాను. నాకు లెట్టుందా? లేదండి. నువ్వు ఎప్పుడింటే ఆడితో ఏంటి మాటలో? మెల్లగా ఇల్లు పెట్టి పెళ్లి చేసుకోవచ్చని. ఈ ఊళ్ళో నీకు మగాడే దొరకలేదంటే? చిన్నమ్మాయి పోస్ట్ మ్యాన్ వచ్చాడండి. నా లెటర్ లేకుంటే ఎందుకు? ఇలా ఇవ్వు. ఉండు, లెటర్లో ఏం రాసిందో చదివి నీకు ఇస్తాను. నాకొచ్చి లెటర్ నువ్వెందుకు చదవడం? నిన్ను చేసుకోబోయేవాడిని. ఆ మాట నేను చెప్పానా? నీ చేత చెప్పిస్తా. అసలు నాకు ఇంట్లో కొంచెమైనా స్వతంత్రం అనేదే లేదా? ఇదేమైనా జైలా? రాను రాను ఇంట్లో నాలుగు మానవత్వమే లేకుండా పోయింది. ఎవరు చదవక్కర్లేదు. అది మామూలుగా జరిగేది. నువ్వు ఇంట్లోకి పోయి వంట సంగతి చూడు. అయ్యో,
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు, ఉరకలు వేసే నా వయసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. అద్భుతంగా పాడుతున్నారు. అందులో నా 2 లైన్లు బ్రహ్మాండం. అవేం లేదు, నేను చెప్పనా? పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. అదేగా? అదేనండి. మీరు ఎలా కనిపెట్టారు? నా మనసులో ఉన్నది నువ్వెలా కనిపెట్టగలిగావో అదే విధంగా నీ మనసులో ఉన్నది నేను కనిపెట్టగలిగాను. మీకింత గొప్ప తెలివితేటలుంటాయని ఎప్పుడూ నేను అనుకోలేదు. ప్రాజెక్ట్ ఇక్కడ కూర్చున్నారండి? ఇది మా ఇల్లు, నేను ఎక్కడ కావాలన్నా కూర్చుంటాను. ఇది మీ స్టవేగా, దీని మీద కూర్చోండి. అది కాలుతుందే. మిమ్మల్ని కూడానా? ఏ? ఏ పిల్ల, ఎక్కడికి పోతున్నావు? తినటానికి వంట చేయాలిగా. వంట నువ్వు వంట చేయడానికి నేను వదిలిపెట్టను. నేను తెలివిగలవాడిని చెప్పాక నువ్వు వంట చేయవచ్చా? అయ్యో, మీరు మేధావులను ఒప్పుకున్నాగా. అది పందెం వేసి ప్రూవ్ చేసుకున్నాక చెబితే బాగుంటుంది. ఏం పందెం? నువ్వు ఒక ప్రశ్న అడుగు. ప్రశ్న? నువ్వేం ఊరికే అడగద్దు. నీ ప్రశ్నకి జవాబు చెప్పనట్లయితే నేను నీకు 5 రూపాయలు ఇస్తాను. ఏ? అదే ప్రశ్నకి నీకు సమాధానం తెలియకపోతే నువ్వు 50 పైసలు ఇస్తే చాలు. ఏ? నేను ఓనర్ని, నువ్వు లేబర్వి. ఏమిటి? నేను యజమాని, నువ్వు పందానివి అంటున్నాను. అడుగు, కంప్యూటర్లో చెప్పేస్తాను. ఈ జన్మలో సమాధానం చెప్పలేని ప్రశ్న అడుగుతాను. అడుగు. ఉండండి. 3 కళ్ళు. ఓకే, మన పరమశివుడు. పూర్తిగా వినండి. 3 కళ్ళు, 16 చేతులు, 17 కాళ్ళు, 2 తోకలు ఉన్న మృగం ఏది? ఇదేరా పొడుపు కదా. 3 కళ్ళు, 16 చేతులు, 17 కాళ్ళు, 2 తోకలు ఉన్న మృగమేది? 2 తోకలు ఉన్న మృగమే. వెనక చూస్తావేట్రా? ఏం లేదండి. రే, నాకు తోకందో లేదో చూసి నేను అడగగానే ప్లేట్ మారుస్తున్నావా? అయ్యా, మీరు అలాగంటే నా గుండె పడపడా కొట్టుకుంటుందండి. ఇంకోసారి అంటే చచ్చిపోతావేట్రా? 2 తోకలా? సర్లే, ఏదో చెప్పాలనుకున్నావు చెప్పు. అదే లేదండి, మన సారా దుకాణంలో ఫారిన్ సరుకు అమ్ముతాడే గోపాలు, వాడే ఉంటాడు ఒకవేళ. వాడికి 2 తోకలు ఎక్కడున్నాయి? వాడికి 1 తోకే కదా. ఏంటండి ఇవాళ చాలా అందంగా లక్షణంగా ఉన్నారు. అబద్ధవాడేవి కదా. ఏం చెప్పినా కనిపెట్టేస్తున్నారు ఏంటండి? ఒక్కరోజైనా నిజం మాట్లాడివ్వండి. పీటర్, వెరీ గుడ్. నువ్వు బాగా పైకి వస్తావురా. ఆగు. అక్కడ పర్సు ఉంది, అది తీసుకురా. అక్కడ ఆ టేబుల్ మీద. అందులో 5 రూపాయలది. ఇది ఎలా తెరవడం? దేనికి? ఉంచుకో. నేనే ఎంతో ఆలోచించాను. నువ్వు చెప్పిన పొడుపు కథకి నాకు జవాబు తెలియలా, అందుకే ఈ డబ్బిచ్చాను. ఉంచుకో. అదేం మృగం? అది ఒక్క నిమిషం. ఇదేంటి 50 పైసలు? నాకు తెలియనట్టయితే 50 పైసలు ఇస్తే చాలని చెప్పారుగా, అందుకే 50 పైసలు. ఆగు, వేరే కదా ఏమైనా తెలుసా? తెలుసు. చెప్పు. కోపం రాకూడదు. ఎన్ని వేలున్నాయి? 10. మాయ లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు. 10 కదా. 1 2 3 4 5 6 7 8 9 10. 10 సరేనా? 10 9 8 7 6. 6 4 ఎంత? 10. 11,000 ఉంది. ఎలా వచ్చింది? అయ్యో, నా మనవరాళ్ళవి ఎన్ని రోజులైంది. అమ్మా పరాశక్తి, నువ్వు వచ్చాకే నా మనవరాళ్ళు అవుతోంది. నన్ను రమ్మన్నారయ్యా. మీనాక్షి గురించి మాట్లాడాలి. చెప్పండి. ఏం లేదు, చెప్పండి. తను నీ దగ్గరే కొంచెం నవ్వుతూ మాట్లాడుతోంది.
దాని దగ్గర నా మీద కొంచెం మంచి అభిప్రాయం ఏర్పడేలా చెప్తావా? మంచి అభిప్రాయం ఏర్పడాలి, ఆ పిల్ల మనసు మార్చాలి, అంతే కదా. మారుస్తా. నేను చెప్తున్నానని అపార్థం చేసుకోరుగా? చెప్పు. పెళ్ళేడి పిల్ల బందీలా ఇంట్లో ఉంటే ఇలాగే అరుస్తూ కేకలు పెడుతుంది. ఆ పిల్ల ఇష్ట ప్రకారం కొంచెం బయట తిరగనిస్తే నేను చెప్పేది కాస్త చెవికెక్కుతుంది. తీసుకుపోమ్మంటారా? తీసుకుపో, కానీ మన ఏరియాలోనే తిరగాలి. అవునవును, అలాగే. కొంచెం ఆగు. నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు, ఆ నమ్మకంతోనే నీతో పంపిస్తున్నా. చూడండి, నాకు దైవభక్తి కంటే యజమాని విశ్వాసం ఎక్కువండి. నాకింతవరకు మా ఇంట్లో స్వతంత్రమే లేకుండా పోయింది. నువ్వు వచ్చిన తర్వాతే స్వేచ్ఛగా తిరుగుతున్నాను. ఆడపిల్లకి స్వతంత్రం ఇస్తే పగ్గాలు లేని గుర్రంలా తయారవుతుందని అందరూ అనుకుంటారు. పెళ్ళేడు పిల్ల స్వతంత్రంగా తిరగడానికి అందరూ ఒప్పుకోరు తల్లి. నుంచున్నావే, నువ్వు కూర్చో. లేదమ్మా, ఇవాళ ఇంటికి పెందరాలే పోవాలి. ఏ? నేను మా మామని చూడాలి. నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు, కానీ ఆయనే చేసుకుంటా. మీ మావంటే నీకు మహా ఇష్టమా? అసలు మా మామకే నేనంటే మహా ఇష్టం. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి. రేపు వెళ్తూ. నిన్న కూడా పోలేదు. నేను లెక్కల్లో కంప్యూటర్లు అంటున్నా, దానికి కూడా ఒకప్పుడు రిపేర్ వస్తుంది. నాకు రిపేర్ రాదు, మీరేం దిగులు పడకండి. ఇదిగోండి. పట్టిక బెల్లం మగపిల్లాడా? అవునండి. ఇది తీసుకుని యూనియన్ ఆఫీస్ లో పెట్టు, నేను తర్వాత చూస్తాను. సరే అండి. చాలా సంతోషం. ఈరోజు ఏం వారం? బుధవారం అండి. మంచి రోజే. బిడ్డను ఇంటికి ఎప్పుడు తీసుకొస్తారు? శుక్రవారం తీసుకొద్దాం అనుకుంటున్నామండి. పని అది ఇది సాగులు చెప్పకూడదు, మీరొచ్చే పేరు పెట్టాలి. పెడతానులే. సరే గానీ పురిటి స్నానం అయిపోగానే రాధమ్మని ఇంటికి పంపించండి. పంపించడమా? జమీందార్ గారు తమాషాలు చేస్తున్నారు. రాధమ్మని తీసుకోవడానికి మేము వచ్చామండి. అవునండి. సరే సర్లే, మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. సరేనండి. నువ్వు ఆ ఇంటికి వెళ్ళావా? అవును. చూడండి, నేను చేసిన తప్పంటారా? నా మనసులో ఉన్నది తెలుసుకుని నువ్వు ముందడుగు వేశావు. రా వెళ్దాం. కష్టమైన పనులా? ఎంత కష్టమైన పనైనా మన సుబ్బు కోసమేగా. ఏ మొద్దాతారం నించుంటాగా వడ్డించు. ఎవడు సుబ్బు? ఏం తినకుండా పోతున్నాడు? తెలియలా. తినకుండా లేచి వచ్చేసేయట్రా. మన ఇంట్లో పనిచేయడానికి 100 మంది ఉన్నారు. వదిన ఎందుకు అక్కడికి పోయి పనిచేయడు? ఇలా చూడదునా, నేను 7 ఏళ్ళు జైలుకి పోయినా పర్వాలేదు, నువ్వు అక్కడికి పోకూడదు. ఆ ఇంటికి వదిన పోవద్దని చెప్పనయ్యా, నేను ఫోన్ చేస్తాను. రే, రాధమ్మ నిన్ను 7 ఏళ్లప్పుడే తన భుజాన్ని వేసుకుని పెంచింది. నువ్వు జైలుకి వెళ్ళమంటే దానికి ఉరి శిక్ష వేసినట్టేరా. వదినకి ఆ శిక్ష వేస్తావా? అన్నయ్య, అంతా నీకోసమే. రా.
మందు వెళ్ళినందుకు మంచి పని చేయకుండా వదలరా గురు. చెట్టు గురు, ఈ చెట్టు తీసి మనం ఊళ్ళో పెట్టామంటే ఊరంతా వర్షం పడుతుంది. ఊరికి వెళ్తురా, మన ఇంట్లో వెళ్తున్నారా? రాగలిపోలా చెట్లు వానలు వస్తాయంటారా? ఈ చెట్టు తీసుకెళ్ళి మన ఊళ్ళో పెట్టామంటే వానలు చక్కరితే కరువే ఉండదు. అలాగే అరే జాగ్రత్త పట్టుకో. రే ఇవాళ కొత్త రకంగా తోచేస్తాను, జాగ్రత్తగా పట్టుకో. చెట్టు పెడితే నీళ్ళు వస్తాయంటారు. నువ్వు కావాలంటే మన ఊరికి వచ్చే నీళ్లు తీసుకెళ్ళు, చెట్టు తీసుకెళ్ళు. చెట్టు ఆడుతుందా ఊగుతుంది, సొక్క అయిపోయామా తీసేటరా కూలడికి అందం. గట్టిగా పట్టుకో. చూడయా మనం వచ్చినా చూడరా, వచ్చిందిరా. ఏం చూస్తున్నారా? ఏనా సొక్క ఏడుంది? తమ్ముగా 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 నాకు పానకన్నా సొక్క కనపడలేదరా. తాగడానికి ఒక హద్దంటూ లేదు. ఆ చొక్కా ఇవ్వండి. అదే నా చక్క హాని తీసుకొచ్చావా? ఏమిటమ్మా ఇదేమిటమ్మా ఎక్కడి నుంచున్నా? నిన్ను చూడ్డానికి. నన్ను చూడ్డానికా? నేను ఇంటికి వస్తానుగా, రా. నిన్ను మీ మామని చూసావా? ఆహా, ఎందుకు అలా అంటున్నావు? నిన్న మా మామని చూడడానికి పోతానని చెప్పినప్పుడే చిన్నపిల్లల్ని స్కూలుకు పోమంటే మొహం పెట్టేట్టుగా పెట్టావు. ఏ నీ మనసులో ఎవరైనా ఉన్నారా? చెప్పు తల్లి. నా మనసులో ఉన్నది నీకు చెప్పాలంటే ముందు నీ మనసులో ఉన్నది చెప్పాలి. నా కళ్ళు, మనసు, ప్రాణం, నా జీవితమే అనుకుంటున్నా నా మామ ఎవరో తెలుసమ్మా? ఎవరు? అందరాని చంద్రుడే ఆశ తీర వచ్చినోడే నన్ను కోరు మంచివాడే, ఎదను నన్ను కోరు మంచివాడే, కోరి వచ్చి నువ్వు తను కుంకుమెట్టి వెళ్ళిన మామ ఎంత మంచివాడే.
ఇది జాగ్రత్తగా దాచిందంటే ఆ పిల్ల మనసులో సుబ్బుకు చోటు లేకుండా ఉంటుందా? ఉంటుంది ఉంటుంది. ఎంతవరకు నువ్వు చేసించాలో నువ్వు ఊరుకో. రాధమ్మ, ఆ పిల్ల డైరీలోనో నోటు పుస్తకంలోనో ఏదైనా రాసిందా అని చూడాలి. అవును, చూడండి చూడండి. రేయ్, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నాం కదా, పోరా. ఆ, కాదు రాధమ్మ, ఆ పిల్ల ఏదైనా ఏమండి, ప్రేమంటే ఇదేనా? అవునురా, కాదు జరిగింది. ఇంకా చిన్న పిల్లాడేనండి. నేనా? ఈ ఊళ్ళో ఒక్క వెరి వెంగళప్ప దొరకలేదే, ఎలాగబ్బా? అందరిలా మనము నడిస్తే ఈ లోకానికి మన గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఇదిగో వస్తున్నాడు, వాడి పడదాం. బాలక ఖల్నాయక, స్వామి కూర్చో. నీ మనసులో ఏదో ఒక ఆందోళన వేధిస్తూనే ఉంది. మనసు అనేది ఉన్నాక ఆందోళన ఉంటుంది కదా స్వామి. ఈ ఆందోళన మరో రకం బాలక. ఇది తీరాలంటే 3 రోజులు వ్రతం ఉండి నీ భోజనం నాకు పెట్టి నీ వ్రతం పూర్తి చేయాలి. అప్పుడే ఆందోళన తగ్గుతుంది, నెమ్మది ఉంటుంది. అంటే నేను అనుకున్నది జరుగుతుందని మీరు డంకా మీద దెబ్బ కొట్టి చెబుతున్నారు, అవునా? సందేహమే లేదు, తప్పకుండా జరుగుతుంది. అయ్యో, ఈ స్వామి ఇక్కడికి వచ్చారేమిటి? ఏమిటి నాయనా ఇది? చిలక దేశం చెప్పించుకుంటున్నాడు, స్వామి వారి పక్కన కూర్చున్నావు నువ్వు. అవునమ్మా, గిలక దోషం చెప్పారు. నేను 3 రోజులు వ్రతం ఉన్నట్లయితే నేను అనుకున్నవన్నీ జరుగుతాయటమ్మా. అంటే 3 రోజులు ఫోన్ చేయవా? ఫోన్ చేయకూడదు. పస్తులుండి వ్రతం చేసి ఈయన భోజనం నాకు పెట్టాలి. అప్పుడే అనుకున్నది అవుతుంది. అలాగా, మీరు చెప్పినట్టే అంతా శుభంగా జరగాలి స్వామి. వస్తామ్మా. ఉండు బాబు, నువ్వు వ్రతం చేస్తానంటున్నావే, నీకేం చేసి పెట్టాలి? నాకు తిండి ఏముంది, పరాశక్తి 2 బియ్యపు గింజలు వేసి అన్నం వండితే సరిపోతుంది. అలాగే. మర్చిపోకమ్మా. అలాగే. 2 గింజలు. అలాగే. అమ్మా, మీరు స్వామిని పిలుచుకురండి, నేను వెళ్ళి వంట సంగతి చూస్తా. నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఎక్కడో చూసినట్టుందే. నాన్న, కాదు, ఆ బాలికను. తిండికి పోదామా? పోదాం. రాని రాని, వాడి సంగతి చెప్తా. రండి స్వామి, రండి, కూర్చోండి. రమణి, ఈ సంఘటన ఎక్కడో చూసినట్లుగా జ్ఞాపకం వస్తోంది. ఎక్కడ చూసా? అమ్మా, భోజనం వడ్డించే ముందు దేవుడికి దండం పెట్టుకున్నారా? లేదమ్మా. త్వరగా దండం పెట్టుకురండి. ఇది ఎక్కడో విన్నట్టుగా జ్ఞాపకం వస్తోంది. ఇది నేను వదిలిపెట్టను. ఇది నేను జ్ఞాన దృష్టితో తెలుసుకోనట్లయితే నేను సాములోనే కాదు. గుడుగుడు కొంచెం రాగం పాముల పట్నం బతికి బెల్లం. రమణి, ఎందుకు ఈ కర్ర? ఈ సంఘటన ఎక్కడో చూసినట్టుందన్నారుగా. అవును అన్నా. మా ఊళ్ళోనే. జ్ఞాపకం వచ్చిందా? వచ్చింది. అక్కడైతే భోజనం పెట్టిన తర్వాతే గొడ్డును కొట్టినట్టు కొడతారు. ఇక్కడ చావచిత కొట్టిన తర్వాతే భోజనమే పెడతారు. అమ్మా, రండమ్మా, ఎదురు చూస్తున్నారు. ఇక్కడున్న సోమవారేరి. అమ్మా, మీ ఇంటైన జ్ఞాపకార్థం చేతిగారు ఉంచానన్నారుగా. అవును, అది ఆ సాములారు అడిగారు, నేను ఇవ్వనని చెప్పగానే కోపంతో వెళ్ళిపోయారమ్మా. నువ్వు ఒక పిచ్చిదానివి, అడిగితే ఇచ్చుండొచ్చు కదా. నా కొడుకు వ్రతం చెడిపోతుంది, దొరికిన సోములు వారిని వదిలేసావే. ఏం తెలివే? స్వామి, 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 వెళ్ళకండి. ఇదిగో కర్ర తీసుకోండి. ఇదిగో భోజనం చేసి మీ వ్రతం పూర్తి చేసుకోండి. స్వామి, స్వామి, కర్ర, ఇదిగో కర్ర. మీ భోజనం తృప్తిగా భోంచేసి వ్రతాన్ని పూర్తి చేయండి. చేయకడికొస్తారా? సరే. బాగా ఆకలిస్తూ ఉంటుంది, వడ్డించమంటారా? మీరేగా 2 గింజలు వండితే సరిపోతుందన్నారు. ఎలా నాచారా? అన్నం తింటున్నావా లేక ఇంకోనే తింటున్నావా? అన్నమానండి. నువ్వు చేసిన పని ఏంటి? రై ఇట్లారా, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? ఇది చూడరా, ఏం పని చేసావు చూడరా. అది నా పనండి.
చాలా బాగా చేశానండి. చాలా బాగా చేసావా? ఎలుకలు కత్తిరించావు కదరా. ఓ పని చేస్తే కరెక్ట్గా చేయాలి, లేదంటే పెట్టే తీస్తే ఏట్లో పని చేయాలి. తాగుతూ ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటారా? రే ఏమిట్రా గొడవ? మా వాడి క్రాబ్ చేయమన్నానండి, బుర్ర తెలిసే దగ్గర కత్తిరించాడండి. ఇలా చూడండి, నా పనులు తప్పండి చెప్పండి, ఒప్పుకుంటాను. ఆయన ఏం మాట్లాడతాను విన్నారా? బుర్ర తెలిసి కత్తిరించానంటున్నారు. వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా అసలు బుర్ర అనేది ఉంటే కదా. రే 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 వీడి దగ్గర క్రాఫ్ట్ చేయించావా? ఇంకెవరి దగ్గర గుడి చేయించు పో. సరే వస్తానండి. అదేంటండి బాగా సత్తనండి, బాగా సత్తనండి. బాగా చేస్తావా? రేయ్, నాకే చెప్తున్నావా? ఊరు పేరు చెడగొడుతున్నావా? అయ్యా దండాలండి, ఆ, మీకు ఉత్తరం వచ్చిందండి. ఎక్కడి నుంచి? అమ్మగారి దగ్గర నుంచి. రాధమ్మ రాసింది. ఎవడైనా ఒకసారి దద్దమ్మలా ఉంటే ఉండొచ్చు, జీవితం అంతా దద్దమ్మలా ఉండడు. ఇప్పుడు నేను వేసే పొడుపు కథకు జవాబు చెప్పారంటే మీరు ఏం చెప్పినా నేను చేస్తాను. నిజంగానా? అవును. తర్వాత మార్కు లేదు. సరే చెప్పు. ఒక ఊళ్ళో ఒక ఆవిడ తన కొడుకు పొరుగురు వెళ్తున్నాడు కదా అని సద్దుమూట కట్టిద్దామని 2 బస్తాల బియ్యం తెచ్చి వండి ఒక చిన్న బిందులో పెట్టి ఇచ్చింది. 2 బస్తాల బియ్యం చిన్న బిందులోనా? అవును. తర్వాత ఆ మనిషి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకలేస్తుంది అని ఒక కొలను పక్కనే కూర్చొని ఆ 2 బస్తాల భోజనము భోంచేసి కొలంలో ఉన్న నీళ్ళన్నీ తాగేశాడు. నిజంగానా? అప్పుడు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చిన ఏనుగు, సింహం, పులి అవన్నీ అది చూసి భయంతో పారిపోయినాయి. తర్వాత? పోతున్నప్పుడే వాటిని పట్టుకొని బిందెలో కుక్కి ఆ బిందె నెత్తి మీద పెట్టుకొని నడవడం మొదలెట్టాడు. చెప్పు. అప్పుడు ఆ పక్కన చూస్తే ఒక గద్ద ఆ. నెత్తిన నా బిందెను అమాంతం ఎత్తుకుని పోయింది. ఆ, అలా గద్ద ఎగిరి ఎగిరి ఒక చెట్టు మీద బిందె పెట్టింది. చెట్టు మీద? ఆ చెట్టు బరువు ముగిలాక కొంచెం కొంచెం వంగడం మొదలెట్టింది. ఆ చెట్టు ఉండిపోయిందా? ఆ సమయంలో తన మొగుడు కొట్టి ఇంట్లోంచి తరివేశాడన్న విరక్తితో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చింది. ఆ పిల్లది చూసి తన ముక్కు పుడక తీసి అక్కడ పెట్టి ఆ చెట్టు వంగిపోకుండా చేసింది. ముక్కు పొడవుతో చెట్టు నిలబెట్టిందా? అవును. ఇప్పుడు ఈ కథలో ఎవరు బలశాలి? తెలీదు. ఎవరు బలశాలి? నా పని చెడగొట్టి పొడుపు కథ చెప్పమని జవాబు నన్ను అడుగుతున్నారే. పొడుపు కథ వెయ్యడం మిగతా వాళ్ళు సమాధానం చెప్తారని చెప్పండి. కానీ ఈ పొడుపు కథకి జవాబు ఒక పడవానికి మాత్రమే తెలుసు. పడవాయనని చెప్పేసి పోతావేంటి? పడవాడదని చెప్పు. నాకన్నీ పడవాయనే. ఏమిటి నాకు లోకమే ఆయన చెప్పేసి పోతుంది? ఆ పడవాయిని ఎక్కడ పోయి వెతకను? ఆలోగా ఎవరినైనా అడుగుతాం, దవ తెలుస్తుందేమో. ఏమిటి 2 బస్తాల బియ్యం తెచ్చి అన్నం వండి చిన్న బిందులో అది పెట్టింది. ఆవిడ బలశాల. 2 బస్తాల అన్నం తినేసి ఏట్లో ఉన్న నీళ్ళన్నీ తాగేసి సింహం, పులి, ఏనుగుని బిందెలో పెట్టుకుపోయాడే వాడు బలశాల. ఏనుగు, సింహం, పులి అన్ని దాచి ఉంచిన ఒక బిందిని ఒక గెద్దెత్తుకుపోయిందే అది బలశాల. లేక మొగుడు వెళ్ళగొడితే ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి ముక్కు పుడకతో చెట్టు నిలబెట్టిందే ఆ పిల్ల బలశాల అని అడుగుతున్నారు. నీకెలా తెలుసు? ఆ పొడుపు కథ చెప్పింది నేనే కదా. అంటే నువ్వే ఆ పడవాయినవే? అవును. పరకలు నా దశ తిరిగింది, నువ్వు పో, నేను వస్తా. ఏమండి ఆ పొడుపు కథలో ఎవరు బలశాలి? ఏయ్, చంపకాయ పెద్ద నస కేసులో ఉన్నావే. పెళ్లి వాళ్ళకి పడవ దోసి నా కాళ్ళు చేతులు పీకుతుంటే ఎంత డబ్బు ఎవరైనా ఇస్తారు? బలశాలి ఎవరు చెప్పండి. నాకు నిద్ర వస్తుంది, నన్ను వదులు. అయ్యో పొడుపు కదా చక్రవర్తి ఇలా కటిక నేల మీద పడుకోవచ్చా? ఇప్పుడు ఏం చేయాలంట? మంచం తీసుకొస్తా. నీ కురుకు దిశలోగా రావాలి. అవును, వీడు సుత్తి ఎలా భరిస్తున్నావు? అయ్యో ఆ సంగతి ఎందుకు అడుగుతారులేండి. సరే సర్లే, ఇలా చూడరాదమ్మా, నీ చేతి భోజనం తిని చాలా రోజులైంది. ఏంటి నువ్వు కమ్మగా వంట చేసి తోటకు తీసుకురా, నేను ఈ నసగాడికి టోపీ వేసి అక్కడికి వచ్చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? అదే నేను నెంచునే కొనుక్కు తీస్తున్నాను. నా గొలక చెప్పుడు మీకు మాటలా వినబడి ఉంటాయి. సరే పడుకో, కాలు పిసుకుతా, జవాబు చెప్పు. ముందు మీరు కూర్చోండి. నన్ను మీరు పెద్ద కూర్చోమంటే భాగ్యవంతులు. అవునవును. బాబు గారు, నాకు ముఖ్యమైన పని ఉంది, వెళ్ళొచ్చేస్తాను. ఆ పొదుపు జవాబు. మీకు పని అప్పగించి వెళ్తానుగా. ఇదిగోండి. ఏమిటి తల వెంట్రుక? ఇది చుట్టుకోకుండా నిలబెట్టండి, నేను వచ్చి బదులు చెప్తాను. తల వెంట్రుక నిలబెట్టాలా? జవాబు చెప్తారా? నిలబెడితేనే. హే, నేను దారం కట్టి కొండలు లాగేవాడిని. కొండ దగ్గర దారం గురించి చెప్తున్నారా? వెళ్ళండి. హ్మ్. నా జీవితాన్ని బృందావనాన్ని చేయడానికి వచ్చిన శిరోజవా, నిన్ను పట్టుకునేమేం చేస్తానో చూడు. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, నిలువుమా నిలువుమా దుత్తుగతి నెల
మోసుకెళ్ళు పిల్లని ముంతలో ఏముంది ముంతలోని తాయిలాన్ని చూసి మోసేదో పుట్టింది ముంత మోసుకెళ్ళు పిల్ల నీ ముంతలో ఏముంది వద్దయ్యో వద్దయ్యో ఈ చూరని వద్దయ్యో ఎటిగట్టు తోటలోన ఒక మంచి రుచి ఉంది అటు మంచి గాడి కొట్టకాలు నీకు మంచి మాట ఉంది ఎటిగట్టు తోటలోన ఒక మంచి రుచి ఉంది జోడు గువ్వ పాడెనమ్మా గుండె చాటు పాటలని ఈడు మువ్వ మోగెనమ్మా ఎంపు సొంపు సద్దులని ఒక చాటు పూపులని కాకరేపుతున్నాయి ఆకలేసి వన్నేలని రేగు విచ్చుకున్నాయి పండు వెన్నెలున్నదమ్మా పంచుకుంటే జామంతా తేనె ముద్దులిచ్చుకుంటే తీరుతుంది గోమంతా జాతి పూల మోగులన్నీ రాజుగున్న ఓరయ్యో ముంత మోసుకెళ్ళు పిల్లని ముంతలో ఏముంది ముంతలోని కాయిలాన్ని చూసి మోసేదో పుట్టింది ముంత మోసుకెళ్ళు పిల్ల నీ ముంతలో ఏముంది కంచి పట్టు చీర కట్టు దాచి పెట్టు కన్నెగుట్టు పంచి పెట్టు తేనె పట్టు గంట కట్టి గంట కొట్టు పిల్లగుట్టు పల్లగుట్టు కన్నుగుట్టి దున్న పెట్టు గుండెలోన ఇల్లు కట్టు దూరముందు రోచి పెట్టు సంధ్య వేళ జోడు కట్టు అందమంతా కోడి పెట్టు ఈడు కోడి కూత పెట్టు ఎక్కడుంది తాళిబొట్టు వేడినట్టు వేడి పుట్టు కోడయేడు కూడబెట్టు ముంత మోసుకెళ్ళు పిల్ల నీ ముంతలో ఏముంది ముంతలోని తాయిలాన్ని చూసి మోసేదో పుట్టింది ఎటిగట్టు తోటలోన ఒక మంచి రుచి ఉంది అటు మంచి గాడి కొట్టకాలు నీకు మంచి మాట ఉంది ఎటిగట్టు తోటలోన ఒక మంచి రుచి ఉంది అనవసరంగా కంగారు పడకండి మేము ఒకరికి ఇద్దరం లాయర్లు ఉన్నాం. అవును, వచ్చే శుక్రవారం మనం కోర్టులో హాజరవ్వాలి. ఆ పిల్ల ఇంకా మేజర్ కారణం వల్ల మనం గెలవడం ఖాయం. కొంచెం ఉండు గురు. హాజర్ మేజర్ సినిమా టైటిల్ ఉంది. నువ్వు ఊరుకో. చూడండి, ఆ అమ్మాయే సుబ్రహ్మణ్యం తనని బలాత్కారం చేశాడని కంప్లైంట్ ఇచ్చింది. అందువల్ల మీనాక్షి గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. రేపు ఆ పిల్లే మాట మార్చిన చెల్లుబడి కాదు. గొప్ప పాయింట్ పెట్టారు చూసారా, వాడికి 7 ఏళ్ళు కన్ఫర్మ్డ్. మీనాక్షి, ఏడుస్తున్నావు ఎందుకు? వకీల్తో మావయ్య మాట్లాడినంత విన్నావుగా?